నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇండియన్ నేవీలో అగ్నివీర్ నోటిఫికేషన్‌కి సంబంధించి రీసెంట్‌గానే అప్డేట్ కూడా రావడం జరిగింది. సో, మరి ఈ ఎగ్జామ్‌కి మనం అప్లై చేయాలి అంటే ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అండ్ ఏజ్ ఎస్పెషల్లీ చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇండియన్ నేవీలో అట్లీస్ట్ ఒక్క జాబ్ అన్నా నేను క్రాక్ చేయాలి, సర్వీస్ చేయాలి అని మోటోతో ఉంటారు. మరి ఏజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అండ్ ఎలా ఉంటుంది సార్ అప్లై చేయాలి అంటే? మనకి ఈ రక్షణకు సంబంధించి త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కూడా సపరేట్గా అగ్నివీర్ అని నోటిఫికేషన్ సపరేట్గా ఇచ్చి రిక్రూట్మెంట్ చేస్తున్నాయండి. వీటిలో 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ తోటి అండ్ డిప్లొమా వీటి ఎలిజిబిలిటీ తోటి ఉద్యోగాలు వస్తాయి. సో 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా చదివిన వాళ్ళు వీటికి అప్లై చేయొచ్చు. ఏజ్ మినిమం 17.5 years ఉండాలి, మ్యాక్సిమం 21 years ఉండాలి. ఓకే. బోత్ ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా అప్లై చేయొచ్చు, బట్ అన్మ్యారీడ్ ఉండాలి కండిషన్ అది. 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి వారికి ఉండే పోస్టులు జీడీ పోస్టులు అంటామండి. సో జనరల్ డ్యూటీ. ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఈ ఎలిజిబిలిటీ తోటి జాయిన్ అయ్యే వారికి టెక్నికల్ జాబ్స్ వస్తాయి. వీటిలో ఇంటర్మీడియట్లో కంపల్సరిగా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చదివి ఉండాలి. వీటితో పాటుగా కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, లేదా కంప్యూటర్ సైన్స్ కానీ చదివి ఉండాలి. లేదా డిప్లొమా అయితే ఎనీ 3 years డిప్లొమా ఇది చదివి ఉండాలి. ఎస్ఎస్ఆర్ అని ఉంటుంది, సీనియర్ సెకండరీ రిక్రూట్. ఎస్ఎస్ఆర్ మెడికల్ ఉంటుంది. ఎస్ఎస్ఆర్ మెడికల్ ఎవరికి అని అంటే బైపీసీ చదివిన పిల్లలకి. సో ఈ ఎస్ఎస్ఆర్ మెడికల్లో మనం అప్లై చేసినట్లయితే మనకి నావీలో ఉండేటటువంటి నర్సింగ్ అసిస్టెంట్గా మనకి జాబ్స్ ఇస్తారు. ఎస్ఎస్ఆర్ పోస్ట్కి అప్లై చేస్తేనేమో టెక్నికల్ జాబ్స్ వస్తాయి. ఓకే. ఎంఆర్ ఉంటుంది, మెట్రిక్ రిక్రూట్ అని 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి వారికి జనరల్ డ్యూటీ ఉంటుంది. సో ఇక్కడ మీకు అగ్నివీర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి టైం పీరియడ్ ఉందండి. ఎంత సార్? 4 years టైం పీరియడ్. అయితే దీనిలో చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అది కూడా చెప్తాను. ఫస్ట్ ఇయర్ ఒక శాలరీ, సెకండ్ ఇయర్ ఒక శాలరీ, థర్డ్ ఇయర్ ఒక శాలరీ, ఫోర్త్ ఇయర్ ఒక శాలరీ వస్తుంది. మంత్లీ శాలరీ టు స్టార్ట్ విత్ ఫస్ట్ ఇయర్ 30,000 తోటి స్టార్ట్ అవుతుందండి. సో ఫోర్త్ ఇయర్కి వచ్చేసేటప్పటికి అది సమ్వేర్ 40,000 ప్లస్ అవుతుంది. 4 years తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తున్నారో అది అకాడమిక్గా కానివ్వండి, ప్లస్ అట్ ది సేమ్ టైం ఫిజికల్గా ఎవరైతే ఫిట్గా ఉన్నారో 25%ని ఇంటేక్ చేసేసుకుంటారు, అంటే పర్మనెంట్ చేసేసుకుంటారు. మిగిలిన 75% ఎవరైతే ఉన్నారో వారిలో కూడా రీసెంట్గా వచ్చినటువంటి డెసిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ ఇట్లా మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయో వాటిల్లోకి తీసుకోవాలి అని అనుకున్నారు. సో వీరికి దానిలో వెళ్ళటానికి అవకాశం ఉంది. అది ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగలేదు, బట్ డెసిషన్ ఒక్కటే అయింది. ఎవరైతే అగ్నివీర్స్గా చేసి వచ్చారో వారికి ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి నోటిఫికేషన్స్కి, ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్కి వీటిల్లో మనకి ఎలా అయితే ఓబీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయో అగ్నివీర్ రిజర్వేషన్ కూడా ఉంది. సో దీస్ పీపుల్ ఆఫ్టర్ అగ్నివీర్ 4 years కంప్లీషన్ పీరియడ్ తర్వాత వీరు మిగిలిన నోటిఫికేషన్స్కి అప్లై చేసి అందులో రిజర్వేషన్ ఉంది కాబట్టి దానిలో కూడా తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్నివీర్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే, సో ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతుందండి. ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత ఈ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో రన్నింగ్ ఉంటుంది, స్క్వాడ్స్ ఉంటాయి, పుషప్స్ ఉంటాయి, సో కూర్చొని బెండ్ అయ్యి సిటప్స్ ఉంటాయి. ఇట్లా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లో మీకు అకాడమిక్ టెస్ట్ అని పెట్టారు. అకాడమిక్ టెస్ట్ అంటే ఏంటంటే సైకోమెట్రిక్ టెస్ట్. ఆర్ దే సూటబుల్ ఫర్ దిస్ జాబ్ ఆర్ నాట్, సైకలాజికల్గా టెస్ట్ చేయడం కోసం. స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ. ఎస్. సో అందులో సబ్జెక్ట్ అంటూ ఏమీ ఉండదండి. సీక్వెన్షియల్ ఆర్డర్లో మనము ఆన్సర్లు ఇస్తున్నామా లేదా అనేది చూసుకుంటారు. ఇది సైకాలజీ టెస్ట్ అనొచ్చు మనం. ఓకే. సైకాలజీ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్. మెడికల్ టెస్ట్ కూడా అయిపోయింది అన్న తర్వాత అగ్నివీర్గా తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారు. 4 years మనకి ఫస్ట్ ఇయర్ 30,000 per month శాలరీ తోటి స్టార్ట్ అవుతుంది, ప్లస్ అలయన్సెస్ కూడా కొన్ని ఉంటాయి. దీనిలో సెకండ్ ఇయర్కి వెళ్ళేటప్పటికి శాలరీ పెరుగుతుంది, థర్డ్ ఇయర్ పెరుగుతుంది, ఫోర్త్ ఇయర్ పెరుగుతుంది. 4 years కంప్లీషన్ అయిపోయిన తర్వాత మనకి కార్పస్ ఫండ్ కూడా వస్తుందండి. కార్పస్ ఫండ్ అంటే ఏంటంటే మీకు టు స్టార్ట్ విత్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ 30,000 జీతం వస్తుంది. 30% అంటే 9,000.
సెలెక్ట్ అయిన క్యాండిడేట్ శాలరీలోంచి కట్ చేస్తారు. సో 30,000కి 21,000 ఇస్తారు. ఈ 9,000ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక 9,000 వేసి 18,000 రూపాయలని ఆస్పిరెంట్ ఈ ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళ యొక్క కార్పస్ ఫండ్లో డిపాజిట్ చేస్తారు. సో ఎవ్రీ మంత్ 30% సెలెక్టీ యొక్క కంట్రిబ్యూషన్ 9%. ఉన్నట్లయితే సేమ్ అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రిబ్యూషన్ ఉంటుంది. రెండు కలిపి ఒక కార్పస్ ఫండ్లో వేస్తారు. ప్రతి ఇయర్ ఉంటుందా సార్? ప్రతి ఇయర్ ప్రతి మంత్ ఇలా కార్పస్ ఫండ్కి మన శాలరీలోంచి 30% వెళ్ళిపోతుంది. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేమ్ అమౌంట్ డిపాజిట్ చేస్తుంది. 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మన డబ్బులు ఏవైతే కార్పస్ ఫండ్లో ఉన్నాయో విత్ ఇంట్రెస్ట్ మనకి డబ్బులు ఇచ్చేస్తారు. సో లంసమ్ అమౌంట్ ఒకేసారి వచ్చేస్తుంది. బాగా పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక 25% పీపుల్ని ఇంటేక్ అంటే వాళ్ళకి పర్మనెంట్ చేసేసుకుంటారు. బయటకు వచ్చే వాళ్ళల్లో కొంతమందికి బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ వీటిలోకి పంపించడానికి గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది తొందరలో అని అనుకుంటున్నాం. ఇంకా మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో రిజర్వేషన్ కూడా ఉంది. సో ఎవరైతే 10th class ఎలిజిబిలిటీ, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఉంది అని అనుకున్నారో 17.5 years అప్ టు 21 years మ్యాక్సిమం వీరు అగ్నివీర్కి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? March 14th నుంచి మనం అప్లై చేసుకోవచ్చండి. April 6వ తారీఖు లాస్ట్ డేట్ టు అప్లై. సార్ ఇంకా ఎవరికైనా కూడా ఇన్ఫర్మేషన్కి సంబంధించి అంటే శ్రీధర్ సీసీలో జాయిన్ అవ్వాలి అన్న, లేదు అంటే ఎవరైనా కూడా వాళ్ళు ఏదైతే కెరియర్ గైడెన్స్కి సంబంధించి రకరకాల ఇష్యూస్, డౌట్స్ అయితే ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? మా ఆఫ్లైన్ సెంటర్స్కి వెళ్తే మా స్టాఫ్ హెల్ప్ చేస్తారండి. లేదంటే ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. వీ విల్ హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.